ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నుండి మరొక సరికొత్త ఇన్నోవేషన్ అయితే వచ్చిందనమాట. కరోనా వైరస్ కొన్ని సంవత్సరాల క్రితం మన ప్రపంచాన్ని అయితే కుదిపేసిన వైరస్ అనమాట. ఇటువంటి వైరస్లు రాకుండా ముందుగానే అరికట్టడానికి ఇనీషియల్ ప్రిలిమినరీ టెస్టింగ్ చేసే విధంగా ఒక ఏఐ మోడల్ అయితే డెవలప్ చేశారనమాట. దాని పేరే మెటాజీన్-1 అనమాట. ఈ మెటాజీన్-1 అంటే మోడల్ ఏంటి, చాట్‌జీపీటీకి దీనికి ఉన్న సంబంధం ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏఐ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ చూసినట్లయితే మెటాజీన్-1 అనేది 7 బిలియన్ పారామీటర్స్ మీద ట్రైనింగ్ కాబడిన ఆటో రిగ్రెసివ్ ట్రాన్స్ఫార్మర్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. మరి ఏంటి ట్రాన్స్ఫార్మర్ మోడల్ ఇలాంటి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రజెంట్ మన చాట్‌జీపీటీని అందరూ కూడా యూజ్ చేస్తున్నాం కదా. చాట్‌జీపీటీ కూడా నథింగ్ బట్ ఒక ఎల్ఎల్ఎం అనమాట. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇందులో మోస్ట్లీ టెక్స్ట్ మోడల్ లేకపోతే ఇమేజ్ మోడల్ మీద ట్రైనింగ్ కాబడింది. దీని పారామీటర్స్ కానీ టోకెన్స్ మీద ఇది ట్రైనింగ్ అవుతుంది అనమాట. సో ఎన్ని ఎక్కువగా పారామీటర్స్ మీద ట్రైనింగ్ కాబడితే అంత యాక్యురేట్గా అవుట్పుట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చాట్‌జీపీటీ అనే టెక్స్ట్ మోడల్స్ కానీ ఇమేజెస్ మోడల్స్ మీద ట్రైనింగ్ కాబడినట్టుగానే మీకు చెప్పిన ఈ మెటాజీన్-1 అనేది డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ, మన మనుషులకు సంబంధించిన డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ సంబంధించిన పారామీటర్స్ మీద ట్రైనింగ్ కాబడింది. అంటే మనుషులకి ఏదైనా జబ్బులు వచ్చే అవకాశం ఉంటే కనుక, ఇన్ కేసు వాళ్ళకి జబ్బులు వస్తే దానికి సంబంధించిన డేటా అన్నింటినీ కూడా కొన్ని కోడ్ రూపంలో ఉంటుంది. అదే నథింగ్ బట్ డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ అనమాట. ఈ కోడ్స్ అన్నింటినీ కూడా ఒక 7 బిలియన్ పారామీటర్స్ మీద ఈ పర్టికులర్ మెటాజీన్ మోడల్ మీద ట్రైనింగ్ చేశారు. సో ఓవరాల్గా ట్రైనింగ్ చేశారు కాబట్టి కొత్తగా ఏమైనా శాంపుల్స్ వస్తే ఈ పర్టికులర్ మెటాజీన్-1కి ఈ ఏఐ మోడల్కి అందజేస్తే ఆ పర్టికులర్ శాంపుల్స్ని తీసుకుని మనకి రాబోయే రోజుల్లో పలానా ఏమైనా కొత్త డిసీజ్ వచ్చే అవకాశం ఉందా లేదా అని ముందుగానే కనిపెట్టి మనకు చెప్తుంది అనమాట. అదే సింపుల్గా చెప్పాలంటే మెటాజీన్-1 చాట్‌జీపీటీ టెక్స్ట్ ఇమేజెస్ మోడల్స్ కోసం బాగా ట్రైనింగ్ కాబడిన పారామీటర్స్ మీద యూజ్ చేస్తే, ఈ మెటాజీన్-1 అనేది మనుషులకు సంబంధించిన డిఎన్ఏ ఆర్ఎన్ఏ సంబంధించిన పారామీటర్స్ మీద ట్రైనింగ్ కాబడిన డేటా సెట్స్ అయితే ఉంటాయి. స్పెసిఫిక్గా చెప్పాలంటే 1.5 ట్రిలియన్ల డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ సంబంధించిన డేటాను అయితే ఇది ట్రైనింగ్ తీసుకుందనమాట. ఈ పర్టికులర్ డేటా ఎలా వచ్చిందంటే వాటర్ రీసోర్సెస్ నుంచి అయితే వచ్చిందనమాట. సో మనం చిన్నప్పుడు చదువుకునేది ఉంటుంటాం, సైన్స్ సబ్జెక్ట్లో ప్యాథోజన్స్ అని విని ఉంటాం. వాటర్ నుంచి మనకి ఎప్పుడైతే వైరస్ అనేది ఎక్కువగా ఎలా ఎంటర్ అవుతుందంటే, మన తాగే నీటిలోంచి ప్యాథోజన్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న క్రిములు. ఆ వాటర్ని బట్టి కూడా మనకి డిసీజ్ అయితే వస్తూ ఉంటాయి, వైరస్లు కూడా సోకే అవకాశం ఉంటుంది. సో అలా వాటర్ బాడీస్ నుంచి ఇనీషియల్గా వీళ్ళు డేటాను సేకరించారు. కొన్ని ట్రిలియన్స్ అమౌంట్ ఆఫ్ డేటాను తీసుకుని అలా వీళ్ళు ఈ పర్టికులర్ మోడల్ని అయితే డెవలప్ చేశారు. సో నేను మీకు చూపిస్తానంటే హగ్గింగ్ ఫేజ్లో అయితే పర్టికులర్ నేను మీకు చెప్పిన ఈ మెటాజీన్-1 సంబంధించిన మోడల్ని అయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని అయితే వీళ్ళు అప్లోడ్ చేశారు. అడ్రస్ని మీరు బ్రౌజర్లో టైప్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఇదే వీళ్ళు ఓవరాల్గా చూపించిన 7 బిలియన్ పారామీటర్ మెటాజీనోమిక్ ఫౌండేషన్ మోడల్ అని చెప్తున్నారు. 1.5 ట్రిలియన్ బేస్ పేర్స్ ఆఫ్ డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ మీద. మరి ఇది ఎలా వచ్చిందంటే వాటర్ వేస్ట్ ఏదైతే మనం నీళ్లు వాడేసిన తర్వాత బయటకు వదిలేస్తాం చూడండి, ఆ వాటర్ వేస్ట్ నుంచి వీళ్ళు సేకరించిన డేటా నుంచి ఎటువంటి క్రిములు వచ్చే అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో ఈ పర్టికులర్ క్రిముల నుంచి ఏమైనా వైరస్లు వచ్చే అవకాశం ఉంటుందా, అలా వీళ్ళు సేకరించిన ఇన్ఫర్మేషన్తో ఈ మోడల్ అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు. బ్లాక్ డయాగ్రామ్ కూడా ఉంది. వాటర్ వేస్ట్ సీక్వెన్సింగ్, తర్వాత ప్రీ ట్రైనింగ్ డేటా ఉంటుంది, తర్వాత మెటాజిన్కి ఇస్తే అది సీక్వెన్స్ ఎంబెడింగ్ చేస్తుంది, ప్యాథోజన్ డిటెక్షన్ చేస్తుంది, ఇన్ఫిలింగ్ ఎక్స్టెన్షన్, ల్యాండ్ రిప్రజెంటేటివ్ స్పీషీస్ క్లాసిఫికేషన్, అనామలీ డిటెక్షన్. సో ఇలాగా ఇవన్నిటిని డేటాని తీసుకున్న తర్వాత ఏమన్నా డిసీజెస్ రాబోయే రోజులు వచ్చే అవకాశం ఉందా అనేది డిటెక్ట్ చేయగలుగుతుంది అనమాట ఈ మోడల్. ఇతర ఏ మోడల్స్తో కూడా పోల్చారు అనమాట డిఎన్ఏ, బట్ అలానే NT2.5B మల్టీ అనే మోడల్స్తో కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయని చెప్తున్నారు. 92.96%. ప్యాథోజన్ డిటెక్షన్కి ఎక్కువ పర్సెంటేజ్. డిఫరెంట్ వీళ్ళు శాంపిల్స్ తీసుకుంటే దానికి వచ్చిన స్కోర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ప్రొడ్యూస్ హై క్వాలిటీ జీరో షార్ట్ జీనోమిక్ రిప్రజెంటేషన్ త్రూ 8 క్లాసిఫికేషన్ అండ్ 8 క్లస్టరింగ్ టాస్క్. 8 క్లస్టర్స్ కింద డివిజన్ చేసుకుని దీనికి కావాల్సిన అవుట్పుట్ని అయితే వీళ్ళు క్లారిటీగా ఎక్కువ ఎర్రర్ లేకుండా ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి వచ్చిన బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా ఇక్కడైతే వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. ఈ మార్క్స్ సంబంధించిన డిఫరెంట్ పారామీటర్స్ తీసుకుని దానికి ఇచ్చిన స్కోర్స్ అనమాట. మరి ఈ పర్టికులర్ మోడల్ వల్ల ఉన్న ఉపయోగం ఏంటి? సో మన బయోటెక్నాలజీలో ఏదైతే మన ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నామో, కొన్ని వైరస్ని ముందుగానే డిటెక్ట్ చేయలేకపోతున్నామో, వెనకబడిపోతున్నామో, దానికోసమే ఇటువంటి ఏ మోడల్ అనమాట. సో మనుషులకు సంబంధించిన
వేస్ట్ వాటర్ని తీసుకుని ముందుగానే ప్రాసెస్ చేయడం ద్వారా ఈ మధ్యకాలంలో చైనాలో ఇంకో కొత్త వైరస్ని కూడా డిటెక్ట్ చేసుకున్నారు. అది రీసెంట్గా ఇండియాలోకి వచ్చిందని కూడా అన్నారు. సో ఇటువంటి వైరస్లు వస్తూనే ఉంటాయి, దాన్ని మనం అరికట్టడానికి ఏమి ఉండదు. బట్ ముందుగానే అట్లీస్ట్ మనకు వచ్చిన క్రిములు ఏవైతే ఉంటాయో ముందుగానే డిటెక్ట్ చేయగలిగితే సో చర్యలు తీసుకునే అవకాశం ఫాస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ వచ్చేసిన తర్వాత దానికి సంబంధించిన బిళ్ళలు తీసుకోవడం, దానికి సంబంధించిన మెడికేషన్ తీసుకోవడం కన్నా కూడా ముందుగానే అరికట్టే ఏమైనా ఆలోచన తీసుకోవడం కోసం ఇటువంటి ఏ మోడల్స్ అయితే హెల్ప్ చేస్తూ ఉంటాయి మనకి. అలానే ఇటువంటి పర్టికులర్ ఏ మోడల్స్ వల్ల మరికొన్ని ఉపయోగాలు చూసుకున్నట్లయితే మన వర్క్ ఫోర్స్ అనేది తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ ఒక ఏ మోడల్కి ఈ పర్టికులర్ ఇదిగోండి ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చి ఇలా రాబోయే రోజుల్లో ఏమైనా కొత్త వైరస్లు వచ్చే ఉన్న అవకాశం ఉందా లేదా డిటెక్ట్ చేయమని ఇచ్చామనుకోండి, దాని మీద ఒక 100 మంది లేకపోతే ఎక్కువ మంది సైంటిస్టులు కూర్చుని వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం వర్క్ ఫోర్స్ని తగ్గించుకోవచ్చు. మాక్సిమం ఇటువంటి మోడల్స్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో మనకి ఏమైనా పాండమిక్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నా కూడా ముందుగానే డిటెక్ట్ చేసేస్తుంది కాబట్టి దాన్ని మనం ముందుగానే అరికెట్టే అవకాశం అయితే ఉంటుంది. డిసీజెస్ ముందుగానే నివారించడం ద్వారా అయితే మన హ్యూమన్ కైండ్ కి అయితే హెల్ప్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇటువంటి మోడల్స్ అయితే డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీళ్ళు రిలీజ్ చేసిన మోడల్ చూసినది జనవరి 6, 2020 సంవత్సరంలో అయితే ఈ పర్టికులర్ మోడల్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. సో ఒక మాటలో చెప్పాలంటే ఇటువంటి మెటాజిన్ 1 వంటి మోడల్స్ మనకు అందుబాటులోకి రావడం వల్ల ముందుగానే అందుబాటులోకి రావడం ద్వారా మన డిసీజెస్ని ముందుగానే అరికట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ కేసు వచ్చినా కూడా తీవ్రతను తగ్గించుకోవచ్చు కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా. వీళ్ళైతే ఓపెన్ సోర్స్ మోడల్ పెట్టడం ద్వారా మన సైంటిస్టులు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈవెన్ కొన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయితే ఉంటాయి, వాళ్ళకి ఇటువంటి ఉపయోగించుకుంటే కనుక ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మన హెల్త్ని కాపాడే విధంగా కూడా ఏ టెక్నాలజీ అయితే మనకి హెల్ప్ చేస్తుంది అనమాట, అదైతే మనం నెక్స్ట్ లెవెల్లోకి మనం ఉపయోగపడుతుంది అనేది మన అందరూ కూడా ఒప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మెటాజిన్ 1 సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.